ఈరోజు మన గార్డెను అందమైన పువ్వులతోటి చాలా కలర్ఫుల్గా ఉందండి. అన్ని రకాల పువ్వులు అయితే వస్తున్నాయి. ఈ పూల మొక్క టెర్రస్ పైన పెట్టకుండా నేను గుమ్మం దగ్గరే సెట్ చేశానండి. కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకొక టబ్బులో ఇలా బంతి పూలు, కాస్మోస్ ఫ్లవర్స్, రోజ్ ప్లాంట్ మొక్కలు అలా పెట్టాను. ఇది చూడండి, బుకే లాగా సెట్ అయిపోయింది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము నా గార్డెన్లో ఉన్నటువంటి పూల మొక్కలు అయితే చూద్దాము. ఈరోజు వీడియో వచ్చేసి నా గార్డెన్లో ఉన్న పూల మొక్కల గురించి అయితే తెలుసుకుందాం అన్నాను కదా. ఎక్కువగా రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టానండి. ఆరెంజ్, పింక్ అండ్ క్రీమ్ కలర్ ఇలా పెట్టాను. కింద ఉన్నవి వచ్చేసి వైట్, పింక్ అలా పెట్టాను. ఇక దాదాపుగా ఎక్కువగా రోజ్ ప్లాంట్సే పెట్టాను. ప్రజెంట్ నా గార్డెన్లో అయితే కొన్ని గులాబీ పువ్వులు, కొన్ని బంతి పువ్వులు, ఇంకా వేరే అదర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి. ఇలా రోజ్ ఫ్లవర్స్ మాత్రం ప్రతి కొమ్మకి ఉన్నాయండి. పువ్వులు కూడా చూడండి, ఇలా బ్లూమింగ్ కూడా మొత్తం కంప్లీట్లీ ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాయి. ఇదిగోండి, ప్రతి పువ్వు ఇది హైబ్రిడ్ కదా, ఇలా పట్టుకుంటే కూడా చేతి నిండా ఉన్నాయి. ఇక్కడే చూడండి ఎన్ని, ఒక 5-6 ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడే. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ రోజ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ గులాబీ అండి. ఇవి అన్నీ ఇలా మొగ్గలు అయితే వచ్చాయి. బ్లూమ్ అవ్వడానికి ఇంకొక 2 days టైం అయితే పట్టచ్చు. ఇవి నిత్య కళ్యాణ పువ్వులండి. ఇందులో 2-3 రకాలైతే నా దగ్గర ఉన్నాయి. లైట్ పింక్, డార్క్ పింక్ కలర్లో. ఇవి ఇంకా ఇయర్ అంతా వస్తూనే ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కలర్ కాంబినేషన్ కూడా. వీటిని మనం పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు, ఈ నిత్య కళ్యాణ పువ్వులను. ఈ పువ్వులలో 2వ రకం పువ్వులండి. ఇవి చాలా రకాలు ఉంటాయి, వైట్, పింక్, ఇంకా లైట్ షేడ్లో కూడా ఉంటాయి. నా దగ్గర అయితే ఒక 3 రకాలు అయితే ఉన్నాయి. వైట్, బేబీ పింక్, డార్క్ పింక్. ఫ్లవర్స్ మాత్రం భలే బ్లూమ్ అవుతున్నాయి ఎక్కువగా. ఇలా పూల మొక్కల్ని మనము గార్డెన్లో వెజిటబుల్స్ ప్లాంట్స్ మధ్యలో అక్కడక్కడ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి హనీ బీస్ ఎక్కువగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి బంతి పూలు అండి. ఇలా డబల్ కలర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఇలా ఫ్లవర్ బుకే లాగా ఉంది. ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఇలా బంతి పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇవన్నీ ఫ్లవర్సే చూడండి. మనం వీటిని దేవుడి పూజకు ఉపయోగించవచ్చు. ఇలా గార్డెన్లో మనకి తేనెటీగలు రావడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ఇలా రంగురంగుల పూల మొక్కలు వేసుకోవడం వల్ల. ఇంకొక టబ్లో కూడా బంతిపూల మొక్క పెట్టాను. వీటికి కూడా చూడండి, పువ్వులు ఇలా చెట్టు నిండా ఉన్నాయి. ఇవన్నీ బంతిపూలే. బయట వచ్చేసి ఇలా గన్నేరు మొక్క వేస్తే పువ్వులు కూడా వస్తున్నాయండి. గన్నేరు పువ్వులు పింక్ కలర్ వేశాను. ఇదంతా గన్నేరు మొక్కనే. ఇది గేటు దగ్గర వేశాను.
ఈ ఆరెంజ్ కలర్ రోజ్ ప్లాంట్స్ వచ్చేసి నేను 2 అయితే పెట్టానండి. ఒకటి మాత్రం మొగ్గలు వచ్చేసి బ్లూమ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇవి అయితే బ్లూమ్ అయ్యాయి. ఇది ఇంకా టుమారోకి కానీ కంప్లీట్గా అవ్వదు. ఇది కూడా ఇంకా రావాలండి. కొంచెం ఈ పెటల్స్ అన్నీ ఇంకా క్లోజ్డ్గానే ఉన్నాయి. ఇది పువ్వు సైజు కూడా పెద్దగా వస్తుందని చెప్పాను కదా, ఇంకొంచెం సైజు కూడా వస్తుంది. ఈ పువ్వుల మొక్క వచ్చేసి ఇక్కడ డోర్ దగ్గరే పెట్టాను. ఇలా బ్యూటిఫుల్గా ఉంటుందని గుమ్మం దగ్గర. ఇలా చూడండి, ఫ్లవర్ ప్రతి కొమ్మకి బ్లూమ్ అయింది కదా. నాకు ఈ ఫ్లవర్ నేమ్ అయితే తెలియదు, కానీ ఇది డెకరేటివ్గా ఉంటుంది అన్నట్లు తీసుకొచ్చాను. స్టెమ్ కటింగ్తోనే ఇది గ్రో చేశాను. ఈరోజు మనము కాస్మోస్ ఫ్లవర్స్ గురించి అయితే తెలుసుకుందాము. పువ్వులు చూడండి ఎంత బాగా విరబూసాయో మొక్కకి. ఇవి వచ్చేసి డైజీ ఫ్లవర్స్ అండి. వీటిని 1 or 2 పిక్ చేసి ఫ్లవర్ వాష్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. నేను మధ్యలో ఇలా ఫ్లవర్ వాష్ అయితే చేస్తూ ఉంటాను. ఒక బాటిల్లో వాటర్ వేసి మనం ఇలా ఫ్లవర్స్ వేసామంటే చాలా బాగుంటుంది కదా. ఇవి వచ్చేసి అలమండా ఫ్లవర్స్ అండి. ఇది తీగ జాతి రకము. ఈ మొక్క వచ్చేసి మనము గ్రిల్ దగ్గర పెట్టుకున్నామంటే ఈ తీగ అంతా అల్లుకొని పువ్వులు కూడా అలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ డెకరేటివ్గా ఉంటుంది. ఇది గ్రో చేయడం కూడా ఈజీనే అండి, మొండిగానే పెరుగుతుంది. ఇదండి ఈరోజు మనము పువ్వుల మొక్కల గురించి అయితే తెలుసుకున్నాం కదా. ప్రజెంట్ నా గార్డెన్లో ఈ ఫ్లవర్స్ అయితే కంప్లీట్గా వస్తున్నాయి. ఇలా పూల మొక్కలు ఎక్కువగా మనము గ్రో చేసుకోవడం వల్ల హనీ బీస్ రావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఈ బీస్ ఎక్కువ రావడం వల్ల కొన్నిటికి పాలినేషన్ అవసరం అవుతుంది కదా. పాలినేషన్తో ప్రాబ్లం లేకుండా మనకు అదొక టిప్ లాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే మనము దేవుడి పూజకు కావాలంటే కూడా మన గార్డెన్లో ఉన్న పువ్వులు హార్వెస్ట్ చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల మొక్కలు అయితే పూల మొక్కలు పెట్టాను. ప్రజెంట్ అయితే ఈ పువ్వులు మాత్రం వస్తున్నాయి. అందుకే ఈ డే ఏ ఫ్లవర్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపించాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.